హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నిన్నను శ్రీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకి అందజేయడం జరిగింది. ఈ 2.5 లక్షల ఇళ్లలోనే 1 లక్ష ఇల్లు టిడ్కో సహకారంతో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అధికారంలోకి ఉన్నప్పుడు నిర్మించినవి. ఇక్కడ ఈ 2.5 లక్షల ఇల్లు, అదేవిధంగా ఇంతకుముందు ఒక 3 లక్షల ఇల్లు, మొత్తం 5.5 లక్షల ఇళ్ళని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సిపి అనుబంధ పత్రిక అయినటువంటి సాక్షిలోని శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇంటికి కూడా స్లాబ్ కూడా వేయలేదు, ఈ ఇళ్ళలన్నీ మేమే నిర్మించి ఇచ్చాము, ఈరోజు వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చి ఇవన్నీ తనే నిర్మించినట్టు బిల్డప్ ఇస్తున్నారని చెప్పి చాలా తీవ్రంగా విమర్శిస్తూ సాక్షి పేపర్లో చాలా పెద్ద కథనం అనేది వేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే సమయానికి అంతకుముందు కొన్ని లక్షల ఇళ్ళని చంద్రబాబు నాయుడు గారు టిడ్కో సహకారంతో నిర్మించడం జరిగింది. కాకపోతే అవన్నీ పూర్తి అవ్వలేదు. కొన్ని 70%, కొన్ని 80% ఈ విధంగా పూర్తయిన ఇల్లులు ఉన్నాయి. దాదాపు అవి 3 లక్షల పైగా ఉన్నాయని మనకు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ ఇల్లు అన్నిటికీ కేవలం వైఎస్ఆర్సిపి రంగులు వేసి వాటిని పూర్తి చేయకుండా వాటిని పాడుపడేటట్టుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టిడ్కో ఇళ్ళనే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఏమైనా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు చేస్తే అవి అసంపూర్తిగా ఉంటే ఆ ఇంటి నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఇప్పుడు అన్నీ కలిపి దాదాపు 5.5 లక్షల ఇళ్ళని ఈ 21 నెలల కాలంలోని లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సిపి క్రెడిట్ ఇవ్వాలా, తెలుగుదేశం పార్టీ క్రెడిట్ ఇవ్వాలా అనేది పక్కన పెడదాం. ఇది వైఎస్ఆర్సిపి నిర్మించిందా, తెలుగుదేశం పార్టీ నిర్మించిందా అనే విషయాల జోలికి మనం ఈ వీడియోలో వెళ్ళొద్దు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణాలను ప్రారంభించి వాటిని పూర్తి చేయకుండా వదిలేసిన అన్ని గృహాలను కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వాటి జోలికి వెళ్లకుండా వాటిని అలాగే వదిలేసి కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఇళ్లను కూడా పూర్తి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు కదా, మేము ఎందుకు పూర్తి చేయాలి అనే కక్ష సాధింపు ధోరణికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇళ్లనైతే ప్రారంభించారో ఆ ఇళ్ళని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ప్రజల పట్ల మంచిదా, లేదంటే కూటమి ప్రభుత్వం చేసేది మంచిదా అనేది మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల ఆస్తులు దుర్వినియోగం అవ్వకుండా వాటికి పూర్తి స్థాయిలోనే న్యాయం చేకూర్చడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొదలుపెట్టిందా, కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిందా అనే ఆలోచన చేయకుండా వీలైనంత తొందరలో అసంపూర్తిగా ఉన్న గృహాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అదే వైఎస్ఆర్సిపి అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఏ నిర్మాణాన్ని ప్రారంభించినా దాన్ని అలాగే వదిలివేసి అది పాడుపడేటట్టుగా చేసి ప్రజల డబ్బుల్ని చాలా వరకు దుర్వినియోగపరచడం జరిగింది. కాబట్టి ఇకనైనా సరే ఈ విషయంలో కొద్దిగా వైఎస్ఆర్సిపి నాయకులు ఆలోచన చేసుకొని ఈరోజు ఎవరో ప్రారంభించారనేది కాదు, అది ప్రజల డబ్బు.
ప్రజల డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అంతేగాని ఆ పార్టీ ఈ నిర్మాణాలు ప్రారంభించింది కాబట్టి మేము దాన్ని పూర్తి చేయము, మేము ప్రారంభించిన నిర్మాణాలని మేము పూర్తి చేస్తామంటే ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఆ విధంగా చేస్తే ఈ రాష్ట్రాల్లోని ఏ నిర్మాణాలు పూర్తి అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి బయటపడాలని చెప్పి మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.